తీసుకొని కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ రూపంలో నువ్వేమైనా పెట్టదలుచుకున్నావా? నీకు ప్యాకేజీ కుదరలేదా? చీకట్లో చిదంబరం కలిసి జగన్ జైల్లో 2014 వరకు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనలతో నువ్వు పోతున్నావు. చంద్రబాబు, నీవు ముఖ్యమంత్రి ఏంటో అయితే చంద్రమండలంలో అయితే నువ్వు భూమి మీద కాలేవు. 2004లో 2009లో నీ స్కీములన్నీ స్కామ్లైనాయి. నేను నమ్ముకున్న వాళ్ళంతా ఆసాములు అయిపోయినారు. వాళ్ళకి నీకు ప్రజలు నువ్వు ఈటింగ్ చేసినావు, మీటింగ్ పెట్టావు, నీకు ఈటింగ్ చేసినావు, మీటింగ్లు పెట్టావు, ప్రజలు కోటింగ్ ఇచ్చినారు ఓటర్ రూపంలో. మళ్ళీ నీకు 2004, 2009, 2014 కూడా నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. దమ్మున్న మగోడు, మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డిని నువ్వు గాడితో పోస్తున్నావు. అది నీ జోలిపు. నువ్వు గాడిదంటే ఎవరు? నువ్వే. ఎవరు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాడకాన్ని చూసి మాటల విధానం బట్టి 65 ఏళ్ళ వయసు నీకెందుకయా? 58 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ రిటైర్ అవుతాడు. 60లో ఐఏఎస్ అధికారులు రిటైర్ అవుతాడు. మా వైఎస్ గారు అనుకున్న ప్రకారం పాపం నేను 60 ఏళ్ళ తర్వాత ఉండనన్నాడు. నువ్వు 65 ఏళ్ళు ఉన్నా కూడా భూమిని దున్నించుకొని హైటెక్ విధానంతో పోతున్నావు. నీకు శాపం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజే నీకు శాపం అని ఓడించినాడు. ఈరోజు ప్రజలు కూడా నీకు తెలాలా అసలు పాదయాత్ర అంటే. పాదయాత్ర అంటే దానికి అర్థం చెప్పిన వ్యక్తి, ఒక శక్తి, ఒక సంస్థకు వ్యవస్థకు బాగుపడాలన్న ఉద్దేశంతో మరి చేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర మండు టైంలో చేశాడు. నీవు స్వయగారులు ఇచ్చే టైంలో పోతున్నావు. చంద్రబాబు నాయుడు నీ రూపవంతుడు కాదు, గుణవంతుడు కాదు, నీతివంతుడు కాదు. నిన్ను గురించి చెప్పాలంటే నువ్వు వ్యక్తిగత జీవితాలకు పోతున్నావు. వ్యక్తిగత జీవితం అనేది ఒకరి చాలా ఏదైనా కూడా వ్యక్తిగత జోలికి పోకూడదు అనేది ఒక నియమాలు ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమస్కారానికి, సంస్కారానికి, సంస్కృతికి, సభ్యతకు చిహ్నంగా ఉండే భాషా పరిజ్ఞానంతో ఆయన చురునవ్వే చురుకుగా మారిపోయింది. బోసిపోయినటువంటి ఏపీని ఏసీగా మార్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ అంటే ఎస్ ఓటు ప్రాణవాయువు. చంద్రబాబు నాయుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ విషవాయువు. నువ్వు విషం చెప్తున్నావు. ఆయన ఆక్సిజన్ ఇచ్చిపోయినాడు. అలాంటి వ్యక్తిని నువ్వు గాడిదంటావా? నువ్వు గాడిది. ఆయన దేవుడు. ప్రజల్లో చచ్చిపోయి 3.5 సంవత్సరాలైనా కూడా ఆయన 8.5 కోట్ల జనాభా ఆయన్ను దేవుడుగా పూజిస్తున్నారంటే ఈ రోజు చరిత్రలో సృష్టించాడు. ఆయన పథకాలు పేదవాడి మీద ఉన్న ప్రేమతో పథకాలు పెట్టాడు. వయాశిస్సులో ఉన్న వారికి నేనున్నానని ఆయుష్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. నువ్వు అనుకుంటున్నావు నీకంటే రాజకీయ వ్యభిచారులు ఎవరు నీవు అంటున్నావు ప్రమాణం చేయమని. నువ్వు ప్రమాణం చేసి నీ కుటుంబ సభ్యులు నీ చరిత్ర అయితేనే నువ్వు ఎట్లొచ్చినావు? నీ చరిత్ర 2 ఎకరాల్లో ఎంత వచ్చావు? ఎంతమందిని తాతుడు చేసినావు? ఎంతమందిని మోసం చేశావు? ఎంతమందిని చంపించావు? వాటిని బోలంటే నీ బామ్మర్ల చరిత్ర ఏంటి? నీ చరిత్ర ఏంటి? నీవెవరిని ఎన్టీ రామారావు బిడ్డనిచ్చినే చంపించినావు, మాధవరావుని చంపించినావు, ఐఏఎస్ ఆఫీసర్ని చంపించినావు, మరి ఇంద్రారెడ్డిని చంపించినావు, మరి తర్వాత ఈ మల్లెల బాబుజీని ఒక దళితుడిని చంపించినావు. వీళ్ళంతా జోలికి పోతే ఈరోజు పెట్రోల్ బంకులు ఉన్నట్లే ఈరోజు నీ కుటుంబము, నీ బామ్మర్దుల కుటుంబాలు వాళ్ళ జీవితాలకు పోవాలంటే ఊరికొక కంపెనీ, ఆ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎట్లున్నాయో మీ జీవితాలు కూడా మీ ఒక్కొక్కరికి ఎక్కడ ఊరికొక మరి మన లింకులు టిక్కులు మరి ఒక బహుభార్యలతో ఉన్నటువంటి వాస్తవాల జోలికి మేము తెలిసినా కూడా పోదలుచుకోలేదు. మా సంస్కారం కాదు అది. మా సంస్కారం కాదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసి నువ్వేదో గొప్పగా చెప్పుకుంటున్నావు. కానీ మా సంస్కృతి ఏమంటే మేము ఏదో మాట్లాడుతున్నా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ రీతిగా మేము మాట్లాడవాలనేదే మా లక్ష్యము. మా జెండాలోనే అజెండాను కనపరిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గండాలు వచ్చిన చోట ప్రజలతోకి వెళ్లి గడపకి వెళ్లి ప్రజలతో బంధాలు పెట్టుకుని పని చేయాలనేదే మా విధానం. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన 1975 నుంచి ఆయన చనిపోయే వరకు రచ్చబండకు కూడా ఆ రోజు తన జీవితాన్ని త్యాగం చేసినట్టు వ్యక్తి. ఆ కుమారుడు, ఆయన అల్లుడు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నావు. నీవు ఈరోజు 8 సంవత్సరాల 13 రోజులైనా కూడా ఏదైనా మంచి పని చేశావా? ఏది చేశావు నువ్వు? నేను పెద్ద మాట కూడా చెప్తున్నావు. మాలా మాదిగిల్లో ఉమ్మడిగా ఉన్న వాళ్ళని ఉద్ధరించేది కాదు. వాళ్ళకు వచ్చినటువంటి సప్లాట్ డబ్బులు కూడా 17,000 కోట్లు డైవర్ట్ చేశావు.
ఈరోజు మా మాలమాదిగలు ఏబీసీలు చేసినావు, కేటీలు చేసినావు, బేడీలు చేసినావు, చివరికి జీవం లేని జీవోలు ఇచ్చినారు. ఈరోజు రోడ్డు మీద పడినారు. బీసీ డిక్లరేషన్ అంటావు, క్రిస్టియన్ డిక్లరేషన్ అంటావు, మైనార్టీ డిక్లరేషన్ అంటావు, ఇవన్నీ ఇస్తున్నావు. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలు మతి తప్పి, స్థితి తప్పి, గజ తప్పి నీవు ఇస్తున్న వాగ్దానాలకు నీవు దాదాపు 30,000 లక్షల కోట్లు ఇస్తే కూడా నీ పథకాలు మారవు. నీవు ఇక్కడ ప్రవేశపెట్టలేవు. మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ తెలుగుదేశము ఫ్రంట్గా మారి మీరు మరి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు, ఒక ఎంపీకి 100 కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండవు. ఎందుకంటే ప్రతి స్కీము కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతి స్కీము స్కామ్ గా మారిపోయినాయి, ఆసాములుగా అయిపోయినారు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ చేసింది మీరే. రియల్ ఎస్టేట్ ప్రజలకు సంబంధించిన ఆస్తి. మరి కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ లో 46,000 లక్షల కోట్లను మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి 25% కూడా ఇవ్వకోకున్నట్ల మీరు అసలు ఆ రోజుల్లో కూడా ఆ రిలయన్స్ రాసిచ్చిన వ్యక్తివి నీవు. అంబానీ ఆ రోజు గవర్నర్ బాబ్లీ అయినా ఇంకోటైనా ఈరోజు ఇష్టం వచ్చినట్లు నీ వాళ్ళకి వల్లే ఈరోజు నీకు 4,000 కోట్లు సంవత్సరానికి రిలయన్స్ నుంచి ఇస్తున్నది వాస్తవా కాదా? నీవు సిబిఐని, సిబిసిని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఐటీఐను, ఈడీని, తర్వాత ఎన్ఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అనేదాన్ని ఇవన్నీ పక్కకు పెట్టి నీ చేతిలో పెట్టుకొని నువ్వు సుప్రీం కోర్టులు కూడా మేనేజ్ చేస్తున్నావు. నువ్వు సైకిల్ సింబల్ ఎలా తెచ్చుకున్నావా చంద్రబాబు?